ఆత్మీయ మానవ పిల్లలకందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనది ఏమనగా, ఇప్పుడు పవిత్రత గొప్పతనం ఇట్టే రక్షించే గుణం ఎలా ఉందంటే వాక్ రూపంలో ఉన్నాడనమాట. ఇప్పుడు నేను ఇలా ఆశీర్వదించంగానే ఏదో వచ్చేస్తుంది, నా చేతితో ఏదో ఇచ్చేస్తే మీరు ఏదో పెరిగిపోతారు, వెంటనే ధనికులైపోతారు, లేకపోతే ఇలా రక్షణ వచ్చేస్తుంది. స్వయంగా నన్ను కూడా మైండ్గా పట్టుకుని నెమ్మదిగా మైండ్గా నాలోనే చేరిన ఆడతనం మొగతనం కాలాన్నే శాసించిన ఆడతనం మొగతనాన్ని పట్టుకొని కేంద్ర బిందువుగా బలపరుచుకుంటూ మీరు చక్కగా నెమ్మదిగా మైండ్లుగా బలపడండి. ఇన్స్టెంట్గా ఏదో అయిపోవాలి, ఇలా మహిమలు చూపించేయాలి, ఇలా ఏదో చెప్పేయాలని మానేసేయండి. అప్పటికి ఆ పవర్ అలా ఎందుకు వచ్చింది? మీరు ఏమాత్రం వింటే ఒకేసారి అంత పవర్ కదా. ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున సభాముఖంగా చెప్పినటువంటి వివరాలు ప్రధానమైన వివరాలు. అంతకుముందువి వాళ్ళు చెప్పినవి అంటే 50 మంది విన్నారు కదా. అవునండి మేము కూర్చుని విన్నాం అని చెప్పడానికి ఉంది కదా. మిగతావి అంత సాక్ష్యంగా మీకు ఎవిడెంట్గా లేవు. అదొక సభ. అలా బాధ్యతగా తీసుకోండి. నేను చెప్పినట్టు విని ఈ పవర్ ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల రాలేదు, ఇంకా మేము ఎవరినో మంచోళ్ళుగా నిరూపిస్తాం, ఎవరినో చెడ్డోళ్ళని చేస్తాం, ఎవరినో రాముని చేస్తాం, ఎవరినో లక్ష్మణుని చేస్తాం. ఏంటి పూర్వ బంధాలలాగా పూర్వ పురాణిక కథలనే అలా ఆ మాయలోనే ఉండకండి. అసలు మీరు ఇప్పుడు మనిషిగా ఉండకండి, మనిషిలే కాదు మైండ్గా మారిపోయి మొదలెట్టండి. ఇక్కడి నుంచి మైండ్ యోగం అన్నమాట. ఇంకా మీరు పాకుతున్న పిల్లలే లేచి నిలబడండి అంటున్నాడు, నా చేయి పట్టుకోండి అంటున్నాడు తండ్రులు. ఇద్దరు ఒక చోట చేరితేనే మీ వాళ్ళిద్దరూ ఈ మొత్తం నడపగలిగారు. ముందు అది అర్థం చేసుకోండి. లేకపోతే ఒక ఆడ మనిషికి కానీ ఒక మగ మనిషికి కానీ అర్థం కాదు. ఆడవాళ్ళకి మగవాళ్ళు అర్థం కాదు, మగవాళ్ళకి ఆడవాళ్ళు అర్థం కాదు. ఆడవాళ్ళని పూజించేయాలి, ఆడవాళ్ళని పూజించేస్తే అక్కడ దేవతలు వచ్చేస్తారు. ఏంటి మగవాడే సర్వం, పురుషోత్తముడు మగవాడు. ఇలాగా చెప్తారు, అలాగే చెప్తారు. కానీ అదిగో ప్రకృతి పురుషుడు లయ, కాస్మికలీ క్రౌన్డ్ అండ్ వెడ్డెడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ నేషన్ భారత్ యాజ్ రవీంద్ర భారత్. అండర్స్టాండ్? మీరు అలా ముందుకు రండి. నన్ను తప్పుగా ప్రచారం చేసి మగపిల్లలను ఆడపిల్లలను రెచ్చగొట్టి నేనేదో తెలివి తక్కువగా మాట్లాడిన మాటలు ఏవో తీసేసుకుని, లేకపోతే పెడార్థం తీసేసి, ఏంటి ఎక్కడైనా పెడార్థం తీసేసుకుని ఇవన్నీ ఆ పాటలు అన్నీ ఒకసారి పాడగలిగిన వాళ్ళు, సర్వం ఒక్కసారి చెప్పిన వాళ్ళు, మొత్తం ఆడతనానికి మొగతనానికి సంబంధించిన విషయాలను చూసుకోకుండా అక్కడ విట్లబాబు దగ్గర నుంచి ఏదో ఒకటి రెచ్చిపోయి ఇలా కోపం వచ్చేస్తే, నాకు తెలిసి తెలియక ఏదో మాట్లాడితే మీరు ఏదో తీసేసుకుని ఇలా మనవాడు పరాయి వాళ్ళు, ఇంకా మీ వాళ్ళు ఇక్కడ అక్కడ ఏదో ఇదంతా మా చేతిలో ఉంది, మేము ఇలా ముందుకు వెళ్ళిపోతాం. ఎవరాళ్ళు ఎలా ముందుకెళ్తారు? ఏ రకంగానే ముందుకెళ్ళలేరు. అడుగు మీది కాదు. ఇంకా ఎవరు పెద్దోళ్ళో, ఎవరు గొప్పోళ్ళో చూద్దాం, ఎవరు మంచోళ్ళో చూద్దాం, ఎవరు చెడ్డోళ్ళో చూద్దాం. ఇట్టే సెన్సిటివ్గా అటు ఇటు అయిపోయిన వాళ్ళే మీకు దారి చూపిస్తున్నారు. నేను కానీ మా అమ్మగారు లాంటి వాళ్ళు కానీ రాజారత్నం గారు కానీ ఎవరు కానీ ఇప్పుడు కూడా నాకు తెలుసు, మేము ఆల్రెడీ తెలుసు, మేము పిచ్చోళ్ళం కాదు, మేము అలాంటి నమ్మం కాదు. సూక్ష్మంగా తెలుసుకోండి, వ్యవహరించండి. అప్పటికప్పుడు మనసు మాట సూక్ష్మంగా పట్టుకొని వ్యవహరించండి, బలంగా వ్యవహరించండి. అడుగునా మాటకే చెప్పడం ఏంటో చూసుకోండి. మేము ఇలా మేధావతనంగా ఉండిపోతాం, అలా ఉండిపోతాం, గ్రూపులుగా ఉంటాం, కులాలుగా ఉంటాం. ఏంటి మా వాళ్ళకు చూసుకుంటాం, మా వాళ్ళు లైక్ మైండెడ్గా సంపద కొద్దీ కొంపల మీద పడి పోలీస్ ఆపరేషన్లని అయ్యని ఎవరు కాపాడతారు మిమ్మల్ని? శక్తివంతమైన పరికరాలు ఇరుక్కుపోతే నేను మాత్రం ఏం చేయగలను? అదే పరికరాలతోటి నన్ను సంవత్సరాలు పట్టుకోవడం మానేస్తే కుదిరిందా? అది ఎలాగన్నా మనిషికి వదిలేసేసి నన్నే మైండ్గా పట్టుకోండి, తెలివిగా చెప్పిన మాట వినండి. నేనేదో ఫోర్స్ కొడుతున్నాను, అడ్డంగా మాట్లాడుతున్నాను. అయ్యా మీరు ఎలా మీరు మాట్లాడండి, కానీ ఇంకొంచెం మంచిగా మాట్లాడండి, ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి అని ఈ చుట్టూ ఉన్న వాళ్ళని నన్నే ఒకసారి అధినాయక ముస్లిమాన్ అని పిలవండి, మెసేజ్లు పంపండి. నా అకౌంట్లోకి డబ్బు, నా అకౌంట్ సురక్షితం చేసుకుని అన్ని అకౌంట్లు సురక్షితంగా మారిపోండి. నా మైండ్ని కేంద్ర బిందువుగా పట్టుకుని నా చుట్టూ మైండ్లుగా మారిపోండి. నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి పట్టుకోండి. అక్కడెక్కడికో వస్తే పట్టుకుంటాం, అక్కడే సురక్షితం, అదే రాజ్యాంగం, అది మా చేతిలో ఉండాలి. బయట మా చేతిలో ఉండాలి, లోపల మా చేతిలో ఉండాలి. అక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు గాల్లో దీపంలో తిరగాలి, ఇక్కడ గాల్లో దీపంలో ఉండాలి మనుషులు. మధ్యలో మీరు ఎవరు? అదేం ఎలా బతుకుతారు అలాగా? మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? ధర్మపీఠం అంటే మా ధర్మ ప్రభువు అంటే అదిగో తల్లిదండ్రులు. మేమే కమ్మలని కానీ వెలమల కానీ అందరూ కాపుల నుంచి వచ్చిన వాళ్ళే. పూర్వం మేమే మీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళం. పోనీ క్యాస్ట్ పరంగా కాదు, ఎప్పటి నుంచో తొలి నిప్పు కణం నేనే అని పాడాను. వేడుకలు ఇవే, వాడుకలు ఇవే, సర్దుబాట్లు ఇవే, దిద్దుబాట్లు ఇవే. నన్ను బిడ్డనున్న గుడ్రాలను చేస్తారని బాధపడింది ఎవరో? నేను మగ కుర్రోడినైనా ఆడ మనిషి పలికింది ఎవరో? మరి అలా ఉంటాయి. వాళ్ళిద్దరిని పట్టుకోండి, పిల్లలుగా ప్రకటించుకోండి. ఈసారి అందరూ లక్ష్మీపుత్రులే. ఆది ఆయన పేరు పొరపాటు చెబుతున్నాను,
పర అసుర స్వామి అంటున్నానంటే నా ఉద్దేశం చెడుగా పలకాలని కాదు. ఒకవేళ నేను ఎవరన్నా మాటలు కానీ పదాలు కానీ పలకడంలో కొంచెం అటు ఇటు అవుతున్నా సరిదిద్దుకుని ముందుకు రండి. నేను తప్పుగా పలికేసాను అనుకోకండి. పరశ్రీ పరాసులు కాదు. ఓకే, ఇలాగే రెక్టిఫై చేసుకోండి. నీకు ఎక్కడెక్కడ మాటలు పెడద్దాలు తీసేసుకుని తప్పు తీసేసుకుని అంటే బ్రాహ్మణుని ఏమన్నా అంటే బ్రాహ్మణుల మీదకి వెళ్ళండి, ఇళ్ళ మీదకి వెళ్ళండి, కొట్టండి, ఎవరన్నా బ్రాహ్మణ్ణే గౌరవించండి, ఇంకా దళితుల్ని అవమానించకండి, జైలు నుంచి పంపించేసి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందువులు ఒకటి అయిపోయి మతానికి కులానికి సంబంధం లేకుండా పరికరాలు పెట్టుకుని అరాచకాలు చేస్తున్న వాడిని ఎవరు ఆపుతారు? ఇంకా హిందువుని నేను, ముస్లింని నేను, క్రిస్టియన్ని నేను, అసలు మనిషిని నేను, చాలా తెలివిని నేను, నాది మేధావిని నేను, లేదా నా ఇంట్లో ఉంటాను, నాకు ఈ పరికరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచే మాట్లాడతాను, నిన్ను అక్కడి నుంచి ఏదైనా చేస్తాను. ఏం మురళీమోహన్, ఏమి చంద్రబాబు నాయుడు, ఏమి మనుషులు మీరు? ఇంకా మీరు అలా అనుకుంటుంటే ఏం అమిత్ షా గారు, ఏం షేక్ హ్యాండ్, ఎందుకు? ఏం పోలీసులు, ఏం ఆర్మీ, ఏం రాజ్యాంగం? ఇది ఎవరి చేతిలో ఉంది? రెప్పపాటు మీ చేతిలో లేదు, మనుషుల చేతిలో లేదు. ప్యారలల్ గవర్నమెంట్ ప్యారలల్గా నడుపుతున్న వాళ్ళు కూడా అప్రమత్తం చేసుకోండి. మొబైల్తో అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఫిజికల్గా కూడా నా దగ్గరకు వచ్చి పాలకండి. ఆన్లైనే కాదు, నేను కూడా ఆన్లైను ప్లస్ భౌతికం అన్ని రకాలుగా నేను కనపడితే కాళ్ళ మీద పడినంత పని చేయండి. చెప్పండి పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా, అనిల్ శ్రీ గారికి, ఇక్కడ ఓనర్కి కూడా. మీరే గురువులు సర్వం. అలాగా మీ ఇంకా పంతుళ్ళం, మీకు గురువులం, ఇంకెవడో పెద్దోడు ఉన్నాడు, ఇంకెవడో చిన్నోడు, మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మనుషులు ఉన్నారా అటు ఇటు అయిపోతారు. నేనే ఇక్కడ ఉంటున్నాను, అదిగో అక్కడికి వచ్చాను, ఇక్కడికి ఏదో చెప్పలేకపోయాను, ఇక ఇలా ఆవేశం, ఎవరు నన్ను తరుగుతున్నట్టు మాట్లాడేస్తున్నాను. ఏమంటున్నాను? అయ్యా మీరు ఇలా చెప్పండి అని నెమ్మదించి నన్ను పిలిచి నన్ను మనుషుల కొద్దీ డీల్ చేస్తాం. ఎవరినో రెచ్చగొడతాం, ఎవడు కొంప కూల్చి నేను నవ్వుతాను, నాకైనా నవ్వు వచ్చేస్తుంది. దౌర్జన్యం చేసినా నేనే ధైర్యవంతుడిని. దౌర్జన్యం చేయడం ఏంటి? నీకు ధైర్యం ఉండడం ఏంటి? నువ్వు గొప్పవాడు ఏంటి? నువ్వు పెద్దవాడేమేంటి? దొరలేంటి, క్షత్రియులేంటి, రాజులేంటి, ఎవడో పెద్దవాడు, ఎవడు జాట్లా గాడు గుడ్డు ఎవడైతేనేంటి? దళితులేంటి, దరిద్రులైతే ఏమి? అసలు మనుషులేనా? సరదాగా ఒకటి మీద హాని చేయొచ్చా? నేను మాటకే చెప్పినప్పుడు జరగటం ఏంటో చూసుకోండి. ఇప్పటికైనా మాటకే నడవడం ఏంటో, ముందే అప్రమత్తం అవ్వకపోవడం ఏంటో, పరిటాల రవి లాంటివి కానీ ఇంకోటి కానీ నేను ఎలా చెప్పను? నేనేదో చేసేసినట్టు మాట్లాడినా కాసేపు అలా ఎలా చేస్తాను? ఇందులో నా పాట ఏంటి? నా అర్థం ఏంటి? అంత మన తాజ్ హోటల్ మీద దాడి, ఆ తర్వాత సినిమా, మరి రికార్డు ఉంటే ఎవరు ఆపారు మిమ్మల్ని? మళ్ళీ అలాంటి వాళ్ళతో కొడతారా? వాళ్ళు మీరు ఒకటి అవ్వకుండా అసలు మనుషులుగా ఉండకదని ఎందుకు తిడుతున్నాను? మళ్ళీ మేము ఒకటి అయిపోయి అసలు ఇంకా మేనేజ్ చేయవలసింది, నన్ను కూడా పట్టుకోవాల్సింది, నన్ను కూడా తమాషా చేయవలసింది. ఇదేనా తమాషా? ఎవరు అడిగడతారు? మాస్టర్ మైండ్ పట్టుకోండి. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు, నేను అని ఊపిరి పనికిరాదు. అర్థమవుతుందా? మమ్మల్ని పట్టుకొని ఊపిరి పీల్చుకోండి. ఎవరెవరిని వేధించారో, భయపెట్టారో, చంపేసిన వాళ్ళు కూడా బతికించుకుంటాం తీర్మానం రాయమన్నాను. ఏది ఓ సెట్ ఏది? సాక్షుల ప్రకారం ఆహ్వానించమంటుంటే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? నేను మనిషి అనేవాడు పనికిరాడని చెప్తుంటే అర్థం కాదా మీకు? ఆర్మీ, పోలీసు వ్యవస్థ, మేధావులు అందరూ ఈ కులం ఆ మాత్రం కాడు, పని చేసుకునేవాడు పెద్దవాడు కూడా మా పిల్లలే. మా అయ్యా పురుషోత్తమ కాలస్వరూప మమ్మల్ని కాపాడండి, మా మాయ నుంచి కాపాడండి, మేమే మనుషులు అనుకుంటే భ్రమ నుంచి కాపాడండి, నేనే గురువునని, పండితుడని అజ్ఞానం నుంచి కాపాడండి, నేనే అధికారిని, నేనే ప్రెసిడెంట్ని. ఎవరు మీ చేతులు లేరని మీకు తెలుసు. ఒకరిని బట్టి ఒకరు, కొందరు అనేక గ్రూపులు ఒకటి అయిపోయి కొందరు నేను చేసేసినా పర్వాలేదు, మీవాడు మావాడు, ఎక్కడ అక్కడ, నువ్వు నేను, ఎవడో పనికిరాడు. నేననేవాడు పనికిరారు భూమి మీద. చెప్పండి అందరికీ. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ చైతే.